నగర్ను క్రైమ్ ఫ్రీ సిటీగా మార్చుకోవాలి. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ అయింది కాబట్టి పోలీసింగ్ కూడా అత్యాధునికంగా ఉండాలి, కార్పొరేషన్ తగ్గట్టుగా ఉండాలనే ఆలోచనతో మహబూబ్ నగర్లోని ప్రతి వీధి, మెయిన్ స్ట్రీట్స్, ప్రధాన వీధులు అన్నీ కూడా ఫస్ట్ ఫేజ్లో సీసీ కెమెరాలో కవర్ కావాలి. అవన్నీ కూడా మానిటరింగ్ చేయాలా. ఎక్కడ ఏ క్రైమ్ జరిగినా కూడా ఇమ్మీడియట్గా డిటెక్ట్ చేసేటట్టు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పి కూర్చొని నిర్ణయించుకోవడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు 1 టౌన్ 2 టౌన్ సిఐలు ప్రధానంగా దాదాపుగా ఇప్పటి వరకు 200 కెమెరాలు ఫిక్స్ చేసింది. 200 దాదాపుగా కెమెరాలు ఫిక్స్ అయినాయి. ఇంకా 300-400 కెమెరాలు ఫిక్స్ చేయాల్సి ఉంది. దానికి పట్టణంలో చాలామంది వ్యాపారవేత్తలు డొనేషన్ రూపకంగా ఇవ్వడం, కొందరు క్యాష్ ఇవ్వడం, కొందరు టీవీలు, ఎల్ఈడి మానిటర్స్ ఇటువంటివన్నీ కూడా ఇవ్వడం. మన ముడా చైర్మన్ గారు కూడా 25 lakhs ఈ సీసీ కెమెరాల కోసం ముడా నుంచి ఇవ్వడం. సో సమిష్టి కృషితోటి ఈరోజు మహబూబ్ నగర్ కార్పొరేషన్ ప్రధానమైన కూడల్లో, చౌరస్తాల్లో సర్వలెన్స్ అనేది మనకు 24/7 జరుగుతూ ఉంది. గతంలో ఎప్పుడు కూడా చేయని ఆలోచన ఇప్పుడు మనం చేస్తూ ఉన్నాం. దానికి పోలీస్ సిబ్బంది ఒక ప్రెస్టేజ్గా తీసుకొని అందరి దగ్గరికి వెళ్ళి ఒప్పించి ఈ సీసీటీవీ కెమెరాలన్నింటినీ కూడా పెట్టించడం జరిగింది. గతంలో 2 నెలల క్రితం ఎస్పీ గారితో కొన్ని సీసీ కెమెరాలు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కొన్ని కెమెరాలు ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్గా ఎస్పీ గారి ఆఫీసు హెడ్ క్వార్టర్స్లో ఈ కెమెరాలన్నీ కూడా అక్కడ చూడొచ్చు. మనకి ఎక్కడ క్రైమ్ అయిందని తెలిసినా ఇమ్మీడియట్గా ఆ పర్టికులర్ డే వెళ్ళి కూర్చొని ఆ రికార్డ్స్ చూస్తే ఆ టైమింగ్ ప్రకారంగా ఖచ్చితంగా ఎక్కడో దగ్గర మనకు దొరుకుతారు. ఎక్కడ క్రైమ్ చేసినా, ఎటు పోయినా కూడా మొత్తం మహబూబ్ నగర్ టౌన్లో అన్ని సీసీ కెమెరాలు పెడితే ఎక్కడ కూడా ఎస్కేప్ కాకుండా ఉండొచ్చు అనే ఉద్దేశంతో మంచి కార్యక్రమాన్ని